కొన్ని ప్రాంతాల్లో రైతులు మిరప, వంగ, టొమాటో, బెండి లాంటి పంటలు చివరి దశలో ఉన్నప్పుడు ఇలాంటి తీగజాతి కూరగాయలైనటువంటి బీర, కాకర లాంటి పంటలు వాటి మీద పాకిస్తారు. ఇక్కడ ఈ పంట అనేది తాత్కాలిక కూరగాయ పందిర్లాగా ఉపయోగపడి దీని మీద పాకిచ్చేటువంటి ఈ తీగకు వచ్చేటువంటి కాయలకు గాలి వెలుతురు బాగా సోకి భూమి గురుత్వాకర్షణ వలన కాయలు పొడుగ్గా వస్తాయి. ఇక్కడ కాయలు నేలకు తగలట్లేదు కాబట్టి నేల ద్వారా సంక్రమించేటువంటి కొన్ని రకాల తెగుళ్ళు అనేటివి కాయలకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాయ నాణ్యత కూడా కొంత బాగుంటుంది. ఇలా పైన తీగ పారడం వల్ల కింద నీడ తగిలి గడ్డి కూడా ఎక్కువ పట్టట్లేదు, నేల తడి కూడా ఎక్కువ రోజులు ఉంటుందని ఇక్కడ సాగు చేస్తున్నటువంటి రైతుల అభిప్రాయం. కొన్ని కోతలైతే దీని ద్వారా తీసుకోవచ్చు, కానీ వాణిజ్యపరమైన సాగుకి ఇది ఆమోదయోగ్యం కాదు అంటున్నారు అధికారులు మరియు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ పంటకు ఉన్నటువంటి చీడపీడలు దీనికి కూడా సోకే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వైరస్ లాంటి ఇలాంటివి అయితే ఖచ్చితంగా సోకే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు.